హాయ్ మామ, మీరు చూస్తున్నారు తెలుగు గేమింగ్ ఎఫ్ఎఫ్. మనం సిఎస్ ర్యాంక్ ఆడబోతున్నాం మామ. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఇప్పుడే స్టార్ట్ చేసాం. ఫస్ట్లోనే లాంగ్ రేంజ్ అని ఇచ్చాడు. కొట్టేద్దాం ఇద్దరు ముగ్గురు. నేను ఒక ఇద్దరు నేను కొట్టేయాలి. ఫ్రీగా బాల్ ఇస్తే అసలు ఎంత బాగుంటుంది మామ. అన్నీ అనిపిస్తే చాలా బాగుంటుంది మామ. ఏదైనా సరే బయటికి వస్తే ఇతరికి బయటిగా కాళ్ళ మీద ఎవడో కొట్టాడు. ఫుల్ కిల్ కూడా చేసేసాడు మామ. దొంగ దెబ్బ తీసాడు మామ. మనోడు ఏం చేస్తాడు, రౌండ్ గెలిపించేసాడు మామ. మనకు కావాల్సిన రౌండ్ ఎవరన్నీ. Thanks. Love you. Forever. ఓకే, ఫస్ట్ రౌండ్ అయితే మనమే కొట్టేసాం మామ. ఒక కిల్తో కొట్టేసాం, అది వేరే విషయం. ఓకే, మనం బైజాన్ వాడతాం ఎక్కువ. మనకి బైజాన్ అంటే చాలా ఇష్టం. మనం బైజాన్లో భద్రాద్రి కొత్తగూడెం టాప్ 3లో ఉన్నాం మామ. మీరు కూడా భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఉన్నారంటే ఏ వెపన్లో ఎంతలో ఉన్నారో నాకు కామెంట్ చేయండి మామ. ఖచ్చితంగా కామెంట్ చేయండి, నాకు కూడా తెలియదు. ఈసారి ఒక ఇద్దరినైనా కొట్టారు మామ. అందుకేదో ఒకటితో అయిపోయింది. సరే, ఇద్దరు ముగ్గురు టార్గెట్ ఎట్టుకోవాలి. కలహరి అంటే చాలా మ్యాప్. ఇక్కడ ఒక ట్యాంక్ మాయం చేశాడు. 4 ట్యాంకులు ఉండాల్సింది ఒక ట్యాంక్ మాయం చేశాడు. ఆ ట్యాంక్ ఇంకో ట్యాంక్ ఉంటేనే బాగుంటుంది. తీసుకురా ఇంకోటి ఎక్కిపోయిందిరా. కాలేడ కొట్టారా. 2 కిలో వచ్చేసేమో మొత్తానికి. వీడు మళ్ళీ వచ్చాడు, నాకే వదిలేస్తాడు ఏంటి మామ. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, గ్రానైట్ ఎదురుదండిగా. ఇటంటే డిస్ప్లేడ్ ఏంటి కదా. లేదు అదే 2 రౌండ్లు కొట్టేసాము మామ మనం. మొత్తానికి 2 రౌండ్లు కంప్లీటెడ్. 3rd రౌండ్ మంచోడు మామ. నిజంగా ర్యాండమ్ టీమ్మేట్స్ మంచోడు. టీమ్మేట్స్ ఉంటాయి అనుకోండి, ఇలా అంటే నా దగ్గర డబ్బులు లేవురా అంటాడు. మళ్ళీ వాడి దగ్గర ఉంటాయి, ఉంచుకొని కూడా కొనిడు మామ. తొందరగా పోవాలి. మనం వెనక నుంచి పోదాం, దొంగ దెబ్బ తీద్దాం. ఎందుకంటే ఇందాక మనం దొంగ దెబ్బ తీశారు కాబట్టి మనం కూడా దొంగ దెబ్బే తీయాలి మామ ఖచ్చితంగా. మొత్తం రొటేట్ అయ్యి వెళ్దాం మామ. వెనక నుంచి వెళ్ళి వేసేయాలందరినీ. అందరిని వేసారు మామ. ఇంకా ఎవరైనా ఉంటారేమో ఈ బిల్డింగ్ లో. ఎవరైనా ఉంటారా? నాకు తెలిసి ఎవరు లేరనుకుంటా. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం మామ. పైన ఎవరైనా ఉండాలి. ఎక్కడైనా ఉంటే బాగుంటది, కానీ ఎవరు లేరు. ఇటు ఎవరు లేరు, ఇటు కూడా ఎవరు లేరు. అటు వెళ్ళి కూడా మనోడు ఒక డౌన్ అయిపోయాడు మామ. మనోడు ఒక డౌన్, అవతల టైంలో ఒక డౌన్. 3v3. అరే మనోడు ఇంకోటి కూడా డౌన్ అయిపోయాడు మామ. అక్కడ ఒక ఎనిమి ఉన్నాడు కానీ అరే ఇద్దరు డౌన్. అరే మ్యాచ్ నేను గెలిపియాలంట. అయిపోయింది. ఇంగ్లీష్ చంపేద్దాం. అరే వీడు వాళ్ళు వేసుంటే బాగుండేది. అయినా అవ్వదుగా. రౌండ్ వేసుకున్నాం. ఎవడో ఫుట్బాల్ కొడుతున్నాడు. వీడు తీసుకో. అరే లేదు, సుఖం లేదు. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? టార్గెట్ చేసినట్టున్నారు మామ. నాకే కొడుతున్నారు. లాస్ట్ కి వీడు ఒక్కడు భలే మెలుగుతాడు మామ. ఏదేమైనా
ఫుల్ కిల్ చేసుకోరా రే 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 ఫుల్ కిల్ చేసుకో. హలో నెంబర్ 2 బాయా. ఆ కిల్లు పోయితే వీడు పోతాడు మామ. తలకాయ పలికి అయిపోయాడు. ఏమో అంటా పోయి అమ్మా నా కథ అనుకుంటా. సరే ముట్టాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మన 3 కిల్లులు 3 రౌండ్లు, 2 రౌండ్లు అయిపోయి వాళ్ళ 2 అయిపోయి మన 2 అయిపోయినాయి. 3 కిల్లులు మామ. సరే కొట్టేస్తా ఇద్దాం. నేను కొద్దిగా వెనక నుంచి కవర్ నుంచి వెళ్దామా. ఇక్కడ ఎవడైనా ఉన్నాడా? ఎవడెవరు లేడు. వెళ్ళిపోదాం రారా. మన అక్కడ భయపడ్డాడు మావాడు. ఇక్కడ చూసాడా మావ. ఇక్కడ ఒక్కడే అనుకుంటా. పైన 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 కవర్ కవర్. అరే బాల్ ఉందనుకున్నావా? కానీ బాల్ లేదే మన దగ్గర. అన్నిస్తారా ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్నిస్తారా? క్యాంపింగ్ ఏంటో అసలు ఫేస్ టు ఫేస్ రాక ఏంటో ఏమైనా. సిఎస్ లో కూడా క్యాంపింగ్ అవునా? ఈ రౌండ్ కూడా మాదే ఖచ్చితంగా. చెప్తాగా ఈ రౌండ్ కూడా మాదే అని. ఓకే 3v2 మా 3 రౌండ్లు అయిపోయినాయి. మళ్ళీ 2 రౌండ్లు. ఈసారి కూడా మాదే. ఈ రౌండ్ లో ఖచ్చితంగా ముగ్గురిని కొడతామా? ముగ్గురైనా నలుగురినైనా ఖచ్చితంగా. ఏమనీరా గన్నీరా నేను ఇచ్చేటట్లేడు. కానీ పాయింట్ బాగుంది. ఇంచి తదోరి పాయింట్ బాగుంది మా. ఓకే వెళ్ళిపోదాం. ముగ్గురినైనా కొట్టేయాలి. మా వాళ్ళు అటు వెళ్ళారు. నేను సింగిల్కి వెళ్తున్నా. సింహమ్మ దారి. ఇక్కడ నుంచి ఎవడైనా ఇక్కడ పైకి ఒకటి వెళ్ళాడు మామ. పైన ఒక్కలా ఇద్దరా పోతే మళ్ళీ ఇందాకే చెక్కుతారా. కొన్ని కొట్టేశారు మామ మన టీమ్మేట్స్. ముగ్గురిని మనం నేనే కొట్టాలి మామ. ఇలా కనుక రష్ వెళ్ళిపోదాం. ఏదైతే అది తీసుకోరా పీరు కూడా ఏముందిరా అటు ఏం చూస్తున్నారా? రే రే వాడబడరా. అటు నుంచి లాంగ్ నుంచి కొడుతున్నాను మామ. ఓకే ఇక్కడ ఉన్నాం. అక్కడ ఉన్నాడేమో. అక్కడ నుంచి మనకు బుల్లెట్లు వచ్చాయి. ఫ్రంట్ వేసుకొని వాడిని కూడా కొట్టేద్దాం. లేకపోతే వీళ్ళు కొట్టేస్తారు. వాడిని కూడా మనమే కొట్టాలి. ఇక్కడే ఉంటాడు మా. వీడికి పైసంతా హెడ్ ఇచ్చారు. తీసుకురా లాస్ట్కి ఇచ్చాడు మా. వెళ్తా. ఎన్ని కిలోలు కొట్టా? 6 కిల్స్ మావా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మామ. కొద్దిగా సపోర్ట్ చేయండి. టాటా బై బై. లవ్ యూ.